పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హసన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానానికి పడిపోవటం వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను వెల్లడించారు. న్యూజిలాండ్తో జరగనున్న సూపర్ 8 కీలక పోరుకు ముందు మాట్లాడిన హసన్ ఈ నిర్ణయం కేవలం జట్టు సమతుల్యత, ప్రెజెంట్ అవసరాల కోసమే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలు బాబర్ స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉండటం జట్టుకు ఆందోళన కలిగించే అంశమని, అందుకే ఆ సమయంలో మరింత దూకుడుగా ఆడే ప్లేయర్ల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాబర్ ఆజంకు మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ను చక్కదిద్దే సామర్థ్యం ఉందని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా సెటిల్ అయిన తర్వాత వేగంగా పరుగులు చేయగలడని మేనేజ్మెంట్ నమ్ముతోంది. ఆసియా కప్ తర్వాతే మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసే లక్ష్యంతో బాబర్కు ఈ ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించామని, గత 10 మ్యాచ్లలో ఆయన తన బ్యాటింగ్తో జట్టుకు అవసరమైన స్థిరత్వాన్ని అందించారని హసన్ సమర్థించుకున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్లో బాబర్ ప్రదర్శన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 4 మ్యాచ్లలో ఆయన కేవలం 66 పరుగులు మాత్రమే చేయగా సగటు 22 గాను, స్ట్రైక్ రేట్ 115.78 గాను నమోదైంది. ఈ వైఫల్యాల నేపథ్యంలో బాబర్ బ్యాటింగ్ స్థానంపై వస్తున్న విమర్శలను హసన్ తిప్పికొడుతూ బాబర్ తన నైపుణ్యాలను, జట్టు అంచనాలను బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. 12వ ఓవర్ తర్వాత వచ్చే పరిస్థితులకు బాబర్ కంటే మెరుగ్గా రాణించే హిట్టర్లు జట్టులో ఉన్నారని, ఈ విషయాన్ని బాబర్ స్వయంగా అంగీకరించారని కోచ్ పేర్కొన్నారు. ఇక జట్టులోని ఇతర ఆటగాళ్లు స్వేచ్ఛగా, దూకుడుగా ఆడేందుకు బాబర్ పోషించే యాంకర్ రోల్ ఎంతో కీలకమని ఆయన వివరించారు. గ్రూప్ స్టేజ్లో 3 విజయాలతో సూపర్ 8కు చేరిన పాకిస్తాన్ నమీబియాపై సాధించిన భారీ విజయంతో మంచి ఊపులో ఉంది. సో ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఈ కొత్త బ్యాటింగ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.